మేమెందుకు ఆన్లైన్ ఇప్పటి వరకు పెట్టుకోలే అంటే గురుముఖత నేర్చుకున్న చదువే చదువు. అది వేరండి. అసలు దాన్ని మనం అస్సలు ఆన్లైన్ తో కంపేర్ చేయలేం. కంపేర్ చేయలేం. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇయర్కి ఈ క్వశ్చన్ వచ్చింది, ఈ ఇయర్కి ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్పగలిగేది స్టూడెంట్ ముఖ కవళికల గురించి నేర్చుకుంటేనే సార్. అవును. అందుకే వాళ్ళ చుట్టూ తిరగాలి. క్లాస్ చెప్పేటప్పుడు నోట్స్ అందరూ రాసుకోరనే అపనమ్మకంతో తిరగకూడదు. కరెక్ట్. నోట్స్ రాసేటప్పుడు నాయన నీ దగ్గర ఏం డౌట్ ఉంది చెప్తే అని అందరికీ చెప్పచ్చు. ఇప్పుడు ఒక డిపిపిలో అసైన్మెంట్ 10 బిట్లే ఇద్దామండి, 10 ఇద్దాం, 10 స్టూడెంట్ చేయలేరుగా. అవును. స్టూడెంట్ అయితే హీ కెన్ బికమ్ ఎ మాస్టర్. కరెక్ట్ కరెక్ట్. ఆ 6 చేసినప్పుడు నేను ఎందుకు నోట్స్లో చెప్పినాను కదా, నువ్వు చూడలేదు కదా అంటే ఆ ఫోబియాతో వెనక్కి వెళ్ళిపోతారు. మాకు ఎలాగైతే నేను మున్సిపల్ స్కూల్ స్టూడెంట్ కర్నూలు, ఎలాగైతే టీచర్లు ప్యాంపర్ చేసి మా తల్లిదండ్రులు చెప్పినట్టే భుజం కొట్టి చెప్పారో, మరి కర్నూలుకు ఫస్ట్ ఎలా వచ్చాము. అట్లనే యూనివర్సిటీ ర్యాంక్ ఎలా వచ్చింది, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ రావాలి అంటే అదే పద్ధతి నేను ఫాలో అవుతున్నా. అప్పుడు ఏమైపోతుంది, ఫిజిక్స్ అంటే ఈజీ అయిపోతుందమ్మా. ఫిజిక్స్ అంటే కష్టం కాదు, ఇట్స్ సబ్జెక్ట్. దీన్ని వాళ్ళు సమ్ అదర్ ఫర్ దానికోసం బండం చేసి పెట్టారు. అది మేడం. కానీ నీట్ని ఫస్ట్ అటెంప్ట్ లోనే మంచి ర్యాంక్ సాధించాలి అని అంటే కనుక వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? ఇద్దరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు. మోస్ట్లీ బయాలజీ అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి కాన్సెప్ట్. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఫిజిక్స్కి కెమిస్ట్రీకి కోఆర్డినేషన్ ఉండదు. కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల మాక్సిమం కొంతమంది కెమిస్ట్రీ వైపుకి చూస్తారు. అంటే మీన్స్ కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫిజిక్స్ వదిలేస్తామని. అదే కొంతమంది నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను కెమిస్ట్రీ వదిలేస్తామని. అంటే అప్పుడు వాళ్ళు టోటల్లీ అవుట్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్లో ఓన్లీ 3 సబ్జెక్ట్స్ మాత్రమే వాళ్ళు చదవగలుగుతున్నారు. రిమైనింగ్ 1 సబ్జెక్ట్ అనేటువంటిది వాళ్ళు లీవ్ ఇట్ వదిలేస్తున్నారు. ఆటోమేటికల్గా నీట్లో ర్యాంక్ అనేటువంటిది రావటం లేదు. సో ఎప్పుడైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లెక్చరర్స్కి సంబంధించిన కోఆర్డినేషన్ ఉంటుందో, ఇన్ కేస్ ఆఫ్ ఒక స్టూడెంట్కి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్లో ఒక 140 మార్క్స్ వస్తున్నాయి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిజిక్స్ అతను చదవట్లేదు కాబట్టి మనం పర్టికులర్గా సార్ ఫిజిక్స్ సార్ ఈ బాబు చదవటం లేదు అంటే కంప్లీట్గా ఫిజిక్స్ సార్ ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్ని దగ్గరికి తీసుకొని వాట్ ఈస్ ద ప్రాబ్లం, మీకు ప్రాబ్లం చేయడానికి రీజన్స్ అనేటువంటి మొత్తం చూసుకొని వాళ్ళకి కనీసం ఒక 80 to 90 మార్క్స్, సేమ్ వైస్ వర్సా అలా చేసినప్పుడు నియర్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్లో నియర్లీ ఒక 250 మార్క్స్, అంటే యావరేజ్ స్టూడెంట్కి ఒక 250 మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే, బయాలజీ నియర్లీ 300 to 320 యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైనా తెచ్చుకోగలుగుతారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 550 క్రాస్ అవ్వటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి కోఆర్డినేషన్ జరగదో ఆటోమేటికల్గా మెడికల్ ర్యాంక్ అనేటువంటిది రాదు. సో మీ ఇద్దరు కోఆర్డినేషన్ కూడా చాలా కెమిస్ట్రీ సెట్ అవ్వాలి మీ ఇద్దరికి. సార్ ఇస్ ఆల్సో నోన్ ఫ్రమ్ లాస్ట్ 10 years. అదేనండి, అంటే మొత్తం ముగ్గురికి కలిసి కెమిస్ట్రీ సెట్ అయింది అంటున్నాను నేను. డిపార్ట్మెంట్స్ వేరైనా కెమిస్ట్రీతో ఉండాలి ఇద్దరు. అదే అన్నాను. అదే సార్ ప్లీజ్. అది కంప్లీట్గా ఎప్పుడైతే ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్ మేడం. రెండవది ఏమంటే మనకి సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మ్యాక్సిమం ఎవరైనా సరే కాలేజెస్ వాళ్ళు టాపర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ టాపర్స్ ఎవరు ఎక్కడున్నా చదివేస్తారు మేడం. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే ఒక రూట్ ఇస్తాం, సో ఇవి ప్రిపేర్ అవ్వండి, ఇవి చేయండి అని ఇస్తాం. బట్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ యావరేజ్ స్టూడెంట్స్ దగ్గర కనుక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లెక్చరర్స్ ఎవరైతే వాళ్ళు స్పెండ్ చేయగలుగుతారో, ఎవరైతే స్పెండ్ చేయగలుగుతారో వాళ్ళకి ఏమవుతుందంటే బూస్టప్ ఇస్తాం. మీన్స్ ఇవి చేయండి, ఇవి సాల్వ్ చేయండి అనేటువంటిది. యావరేజ్ స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ దే రిక్వైర్డ్ ఓన్లీ 1 మెడికల్ సీట్ ఫర్ దేర్ సన్ ఆర్ డాటర్. ఒక మెడికల్ సీట్ రావాలంటే, ఒక ర్యాంక్ రావాలంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ రిక్వైర్మెంట్ అనేటువంటిది చెక్ చేసుకొని వాళ్ళకి కంప్లీట్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు వాళ్ళు టచ్ అవుతున్నారా లేదా అనేటువంటిది క్రాస్ చెక్ చేసుకోగలిగితే దట్ విల్ బి ద ఈజీ మేడం. అదర్వైజ్ నీట్ ర్యాంక్ అనేటువంటిది వాళ్ళకి రాదు. రిపీటెడ్గా మ్యాక్సిమం జరుగుతున్నటువంటి వాటిలో అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ తీసుకుంటే నియర్లీ 60 to 70% ఆఫ్ ది స్టూడెంట్స్ మొత్తం ఓన్లీ 3 సబ్జెక్ట్స్ మీదే డిపెండ్ అవుతున్నారు. ఒక సబ్జెక్ట్ అనేటువంటిది వదిలేస్తున్నారు కంప్లీట్గా. రీజన్ ఏదర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, ఏదో ఒకటి వదిలేస్తున్నారు. ఇలా ఒకటి వదిలేస్తే మనకి నీట్ ర్యాంక్ అనేటువంటిది పాసిబిలిటీ జరగదు.
కంపల్సరిగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కోఆర్డినేషన్ ఉంటే ఆటోమేటికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ యావరేజ్ స్టూడెంట్, టాపర్ అంటే వాళ్ళకి ఏదో ఒక ర్యాంక్ టైప్ వస్తుంది, కంపల్సరీగా యావరేజ్ స్టూడెంట్ కనుక పాస్ అవ్వగలిగితే ఒక మెడికల్ ర్యాంక్ వస్తే దట్ విల్ బి ద ఈజీ అనేటువంటిది చెప్తాం మేడం. భరద్వాజ్ గారు మీరేం చెప్తారు సార్? 99% సేమ్ అమ్మా. కోఆర్డినేషన్ బిట్వీన్ ది పేపర్స్ అండ్ ది మాస్టర్స్ ఉండి వానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాండిడేట్, అది మాస్టర్ గారు అన్నట్టు, బాలరెడ్డి గారు అన్నట్టు ఫస్ట్ వచ్చేవాడు ఎలాగ వస్తాడమ్మా. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు అనుకుందాం, యావరేజ్లో ఉంటాడు. యావరేజ్ అంటే నాట్ మరీ 20-25% రాదుగా, ఒక 60 to 70 ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే వీ కెన్ ఫిల్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది పేరెంట్ ఫస్ట్ అండ్ మెడికల్ ర్యాంక్ ఆల్సో. థర్డ్ ఈజ్ మేజర్, ఒక లైఫ్ అంటూ సెటిల్ అవుతుంది. అంతేగాని నేను బిజీ, నా ఫిజిక్స్ ఇంత అని కానీ అనుకుంటే 5 ఏళ్ళు ఒక ఫిజిక్స్ మాస్టర్ వెలుగుతాడు, తర్వాత వెలిగే జ్యోతి అవుతాడు. అంటే తను కాలుతాడు తప్ప వెలుగు రాదు ఇంకా. కాబట్టి ఫిజిక్స్ అంటే కష్టం కాదమ్మా, ఎవరన్నా రమ్మనండి ప్రూవ్ చేస్తాం. అట్లనే సెకండ్ ఇయర్లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటిని కాన్సన్ట్రేట్ చేసుకుని, అంటే నేను చెప్పేదంతా కూడా 60 to 70% ఉన్నవాళ్ళ అవును, టాపర్స్కు ఎలాగో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అసైన్మెంట్ వేరే ఉంటుంది, వాళ్ళకు చూడాల్సినటువంటి వే ఆఫ్ టీచింగ్ కూడా వేరే ఉంటుంది. వీళ్ళకేమి అంటే రివిజన్లోనే మనం ఎప్పుడు పట్టాలి. సార్ కర్నూలులోనే చాలా అకాడమీలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ అకాడమీస్. అంటే ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ మా పిల్లాడికి ఈ కోచింగ్ కావాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ జాయిన్ చేయాలి అనే దాంట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో మీ దగ్గరికే ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు?